సత్యం సుందరం మూవీ రివ్యూ. కార్తీ అరవింద్ స్వామిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇద్దరు చాలా క్లాస్ గా కనిపిస్తారు. మాస్ గాను మెప్పించగలరు. ఇలాంటి నటులతో ప్రేమ్ కుమార్ వంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఎలాంటి ఎమోషన్స్ ని పండించి ఉంటాడా అని అంతా అనుకునేలా సత్యం సుందరం సినిమా మీద మంచి పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడింది. ఇక 96 మ్యూజిక్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందా లేదా సత్యం సుందరం ఆడియన్స్ కి ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, సత్యం అంటే అరవింద్ స్వామి నాన్న రామలింగం అంటే జయప్రకాష్ కు తోబుట్టువులు చేసిన అన్యాయంతో చేతిలో ఏం మిగలకుండా పోతుంది. చివరికి ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అతి కష్టంగానే సత్యం ఆ ఇంటిని, ఊరిని విడిచి వెళ్తాడు. తనకు ఇష్టమైన చిన్నాన్న కూతురు భువనకి కూడా దూరంగా వెళ్తాడు. ఊరిని వదిలే వెళ్లే క్రమంలో ఇష్టమైన సైకిల్ ని కూడా అక్కడే విడిచి వెళ్తాడు. 22 ఏళ్ల వరకు పుట్టిన ఊరికి, బంధువులకు సత్యం ఫ్యామిలీ దూరంగానే ఉంటుంది. తన చెల్లి భువనకు పెళ్లి కారణంగా సొంత ఊరికి రావాల్సి వస్తుంది. ఆ పెళ్లిలో బావ అంటూ సుందరం అంటే కార్తీ సత్యాన్ని తగులుకుంటాడు. కానీ సత్యానికి మాత్రం అతను ఎవరో తెలియదు. చిన్ననాటి రోజులు కూడా గుర్తుకురావు. కనీసం అతని పేరు కూడా సత్యంకి తెలియదు. పేరు తెలియకుండా సత్యం అతనితో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో సత్యం తెలుసుకుంది ఏంటి, ఈ ప్రయాణంలో తనను తాను ఏ విధంగా ఆవిష్కరించుకున్నాడు, కనీసం అతని పేరైనా సత్యం తెలుసుకున్నాడా, అతనితో సత్యానికి ఉన్న బంధమేంటి, గతంలో వదిలేసి వెళ్లిన సైకిల్ కథ ఏంటి, చివరికి ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇక సత్యం సుందరం ప్రయాణమే ఈ కథ. ఇలాంటి ఒక సెన్సిబుల్ కథను రాయడం చాలా కష్టం. పాయింట్ పరంగా చూసుకుంటే ఇది చిన్న కథలాగానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం, సీన్స్ కొన్నిసార్లు కంటతడి పెట్టేలా చేశాయి. ఇంకొన్నిసార్లు సత్యం పాత్ర ఫీల్ అయినట్టే నసగా కూడా అనిపిస్తుంది. ఈ మూవీ తమిళ ఆడియన్స్ కి ఎక్కొచ్చు, కానీ మన తెలుగు ఆడియన్స్ కు ఎక్కడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. సత్యం సుందరంలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. భువనకు అన్నయ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, సత్యానికి తన చెల్లి అంటే ఇష్టం ఉన్నప్పుడు, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు కలవరు? సత్యం అంటే అంత ప్రేమ ఉన్న సుందరం ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయడా? వాళ్ళేమీ ఇతర దేశాల్లో లేరు కదా అనే లాజిక్స్ కూడా మధ్యలో తట్టొచ్చు. సెకండ్ హాఫ్ లో సత్యం సుందరం మధ్య వచ్చే చాలా సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయి. చూసే ఆడియన్స్ కి కార్తీ పేరు సుందరం అని కూడా తెలుస్తుంది. కానీ సత్యం పాత్ర ఆ పేరుని కనుక్కునేందుకు పడే తాపత్రయం, కనుక్కోలేకపోతున్నాను అనే పడే బాధ, కనుక్కున్నాక సంతోషపడే సీన్స్ ఇలా చాలా వరకు కనెక్ట్ అవుతాయి. ఇక ఇంతవరకు సీన్స్ గురించి చెప్పుకున్నాం. కానీ ఈ సినిమాకి సత్యం సుందరం క్యారెక్టర్స్ ను ప్రేమ్ కుమార్ రాసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. సత్యం మనుషుల్ని దూరం పెట్టి ఏకాంతంగా బతుకుతుంటారు. కానీ సుందరం మాత్రం రేలంగి మావయ్యలాగా మనుషులు మంచోళ్ళు, మనుషులంటేనే మంచోళ్ళు అనేటట్టుగా జాలీగా బతికేస్తుంటాడు. ఈ రెండు పాత్రల్ని రాసుకున్న తీరు, సుందరం పాత్రకి సత్యం క్యారెక్టర్ తో ఇచ్చిన ఎలివేషన్ చాలా బాగుంది. మనిషి అంటే ఇలా బతకాలా, మనుషులంతా అలా బతకాలా అంటూ సుందరం పాత్ర గురించి సత్యం చెప్పే సీన్ బాగుంటుంది. అలాంటి డైలాగ్స్ ఎన్నో కూడా మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి. ఇక డబ్బులు ముఖ్యం కాదు, ప్రేమ, బంధువులు, బంధుత్వం, మంచి బంధాలు ఉండడమే ముఖ్యం అన్నట్టుగా ప్రేమ్ కుమార్ మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇక అందరూ సుందరం లాంటి మంచివారే ఉండాలి అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ సుందరం లాంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే క్యారెక్టర్లు కనిపించవు. ఇక అలాంటి క్యారెక్టర్ ని కార్తీ అవలీలగా పోషించేశారు. కార్తీ అమాయకపు నటన నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తాయి కూడా. అరవింద్ స్వామి చాలా మెచ్యూర్డ్ గా, సెటిల్డ్ గా తన పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకి అరవింద్ స్వామి, కార్తీలే బలం. ఇలాంటి ఒక కథని ఇంత నెమ్మదిగా సాగే కథనంతో 3 గంటల సేపు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ కార్తీ, అరవింద్ స్వామి చాలా వరకు ఆడియన్స్ ని తమ నటనతో కట్టిపడేసే ప్రయత్నం చేశారు. ఇక రాజ్ కిరణ్, జయప్రకాష్, శ్రీదివ్య, దేవాదర్శిని పాత్రలు ఓకే అనిపించాయి. సాంకేతికంగా ఈ సినిమా మళ్లీ మెస్మరైజ్ చేస్తుంది. గోవింద్, వసంత్ పాటలు అంతగా గుర్తుండకపోయినా ఆర్ఆర్ మాత్రం ఎమోషనల్ టచ్ అవుతుంది. ఇక కెమెరా వర్క్ చాలా బాగుంది. సూర్య, జ్యోతికలు నిర్మాతలుగా మరోసారి తమ అభిరుచిని కూడా చాటుకున్నారు.